వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిల్క్ పౌడర్ తోటి పాలకోవా తయారు చేద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 కప్ మిల్క్ పోసుకోవాలి. పాలు కొద్దిగా గోరువెచ్చగా కాగానే ఇప్పుడు తర్వాత దీంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో తీసుకొని వేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా దగ్గర పడే ముందు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్లో పూర్తిగా దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుందాము. గోరువెచ్చగా అయిన తర్వాత పేడాల్లాగా తయారు చేద్దాము. గోరువెచ్చగా అయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న పేడాల్లాగా చేసుకోవాలి. విధంగా చేసి ప్రెస్ చేయాలి. ఇట్లా మధ్యకు ప్రెస్ చేసి కొంచెం టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. గీతలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. టూత్ పిక్ తోటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసేయండి. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మిగిలిన పేడాలన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా టూత్ పిక్తో అన్ని లైన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన డెకరేట్ చేస్తాము. మిల్క్ పౌడర్ తోటి పేడాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.